నమస్తే, వెల్కమ్ టు వీక్లీ రౌండప్. నేను సంధ్య. ఏపీ తెలంగాణ రాష్ట్రంలో ఈ వారము చాలా హీట్ పెంచిన అంశాలు అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవాలి. అటు రెండు రాష్ట్రాలకు ఎవరికి వారు తక్కువేం కాదు అన్నట్టు పొలిటికల్గా పర్సనల్గా చాలా విషయాలు రెండు రాష్ట్రాల్లో జరగడం మనం చూసాము. ఈ నేపథ్యంలో కొన్ని ప్రధాన అంశాల గురించి అన్నింటినీ కవర్ చేయలేం కాబట్టి వీక్లీ రౌండప్లో ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలు, తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాల గురించి ఇవాళ వీక్లీ రౌండప్లో ఓవరాల్గా ఏం జరిగింది, ఏ అంశాలు హైలైట్గా నిలిచాయి అన్న విషయాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఏపీ విషయానికి వస్తే లడ్డు అనేది నేషనల్ ఇష్యూ అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన కల్తీకి సంబంధించి పెద్ద దుమారమే రేగుతుంది. అది ఇంకా కంటిన్యూ అవుతుంది మనం చూస్తున్నాము. దాంతోపాటు గత ప్రభుత్వంలో ఐఏఎస్ ఐపీఎస్లు జీ హుజూర్ అనుకుంటూ అంటే న్యాయం చేయాల్సిన వాళ్ళే వాళ్ళ వైపు తప్పు లేకపోయినా ఇతరులకు ఎంతటి అన్యాయం చేశారు అనేది జత్వాని కేసుకు సంబంధించి కావచ్చు, అనేక విషయాలకు సంబంధించి తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా ఏపీ పోలీస్ బాస్ల తీరుకు సంబంధించి ఎంత సెన్సేషన్ అయిందో తెలుసు. ఇక ఆ తర్వాత సీన్ కట్ చేస్తే అధికారుల తీరుకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న యాక్షన్ ఇదొకటి పెద్ద సెన్సేషన్గా మారిందని చెప్పాలి. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి, పెట్టుబడులకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెనుదిరిగిన పెట్టుబడులు, లులు మాల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థ గతంలోనే ఏపీలో ఇన్వెస్ట్ చేయడానికి, అక్కడ మాల్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది హైదరాబాద్ షిఫ్ట్ అయిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాక వెనుదిరిగిన ఇన్వెస్టర్స్ అంతా ఒక్కొక్కరిగా వస్తున్నారు. ఇవి ఏపీలో హైలైట్గా నిలిచాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే హైడ్రా ఇక్కడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా సెన్సేషనల్గా మారిపోవడం. ఇక హైడ్రా విషయానికి వస్తే పెద్దలకు ఒక రకంగా, చిన్నలకు ఒక రకంగా ఉంది అన్న ఇంకొక వాదన. దాంతోపాటు అంటే సామాన్యుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్కన్వెన్షన్ కూల్చినప్పుడు హర్షించిన వాళ్ళు ఆ తర్వాత వచ్చేసరికి వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి వ్యతిరేకించడము, దీని పరంగా లీగల్గా అటు బీఆర్ఎస్ ఎలా ఇన్వాల్వ్ అయింది అన్న అంశము ఇప్పుడు హైటెక్ నిలిచింది. దీంతో పాటు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గత కొన్ని రోజులుగా వేధింపుల కేసులు, అత్యాచారాల కేసులు, అంటే అవకాశాల కోసం వస్తే వాళ్ళు వాడుకున్న విధానము మరొక సెన్సేషన్గా నిలిచిందని చెప్పాలి. ఈ మంత్లోనే ఆల్మోస్ట్ ఆల్ ఒకటికి మించిన కేసు, ఒకటికి మించిన కేసు, 4 కేసులు నమోదయ్యాయి. మరి దానికి సంబంధించి ఇంట్రాగేషన్ ఎంతవరకు వచ్చింది అన్న అంశంతో పాటు బీజేపీ దూకుడుగా వెళ్తున్న విషయం కూడా చూస్తున్నాం. సభ్యత్వ నమోదుకు సంబంధించి జేపీ నడ్డా స్వయంగా రంగంలోకి దిగి మన తెలంగాణలో మీటింగ్ పెట్టారు. వీటన్నింటి గురించి మనం కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఏపీకి సంబంధించి ఈ వీక్లీ టాపిక్స్కి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ పవన్ ప్రస్తుతం న్యూస్ రూమ్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. పవన్ అడిగేసి మరి ఏ అంశాలు ట్రెండింగ్లో ఉన్నాయి, దానికి సంబంధించి ఇప్పటివరకు ఏం డిస్కషన్ జరిగింది, ఈ వీక్ మొత్తానికి సంబంధించి ఎండ్ పాయింట్ ఎక్కడి వరకు వచ్చిందనే విషయం తెలుసుకుందాం. పవన్, చూసుకుంటే ఏపీలో అయితే చాలా ఉన్నాయి. మరి మీరు ఏ టాపిక్స్ని టాప్లో తీసుకున్నారు, దానికి సంబంధించి ఒక్కసారి. సో ఓవరాల్గా ఏపీకి సంబంధించి చూసుకుంటే ఏపీలో మొదలైనటువంటి లడ్డు రాజకీయం అనేది జాతీయ స్థాయిలోకి వెళ్ళిపోయింది. ఇంకా మాట్లాడితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు, స్వామివారి భక్తులందరూ కూడా దాంట్లో మనస్తాపం చెందారు అన్నది ఒక పాయింట్. అయితే దీని చుట్టూ ఇది ప్రధానంగా వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి ఆరోపణని మనం తీసుకున్నట్లయితే కావాలనే చంద్రబాబు రాజకీయం చేశారు అన్నటువంటిది వాళ్ళు తీసుకొచ్చారు. అయితే ప్రభుత్వం చెప్పేటువంటిది, ప్రభుత్వాన్ని గమనిస్తున్నటువంటి విశ్లేషకులు చెప్పే మాట ఏంటంటే చంద్రబాబు అన్యాపదేశంగా అయితే ఈ వ్యాఖ్యలు ఎక్కడ చేయలేదు. దాదాపు 2 నెలల నుంచి ఇన్వెస్టిగేషన్ నడిచింది. అప్పుడు ఏం చేశారు, ఏం చెప్పారు అన్నటువంటిది కూడా చాలా క్లారిటీ అనేది వాళ్ళకు ఉండింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకుంటోంది అన్న నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఒక సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదేం ప్రెస్ మీట్ పెట్టో లేదంటే ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడలేదు. దాని తర్వాత దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్, ఎక్కడెక్కడి నుంచి వీళ్ళు నెయ్యి ప్రొక్యూర్ చేశారు, అలాగే ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా దాంట్లో వచ్చే అది చూసాం. అండ్ దెన్ జగన్మోహన్ రెడ్డి జాతీయ స్థాయిలో దీన్ని తన రాజకీయంగా మైలేజ్ ఎలా తెచ్చుకోవాలనేటువంటి ఒక పాయింట్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ట్యాగ్ చేయడం, అలాగే బీజేపీ కేంద్ర మంత్రుల్ని, ప్రధానమంత్రిని ట్యాగ్ చేయడం, ఒక 8 పేజీల లేఖని ఆయనకు అలవాటైనటువంటి రీతిలో ప్రధానికి రాసి వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా ఆయన చేశారు. అండ్ దాని తర్వాత మనం చూసుకున్నప్పుడు డిక్లరేషన్ అనే అంశం కూడా దీంట్లోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి అక్కడికి వెళ్ళాలి. దానికి గతంలో ఎవరు డిక్లరేషన్ ఇచ్చారు, ఏం చేశారు, ఈ వివరాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఇప్పుడు దాని మీద కూడా ఎక్కువగా రగడ అనేది నడుస్తోంది. ఇది ఇప్పట్లో అయితే చల్లారేట్టు కనిపించట్లేదు. అంటే పవన్, ఇటు సిట్ దర్యాప్తు అనేది ప్రారంభించింది. ఇప్పటికే త్రిపాఠి టీం
టీటీడీలో ఈవోతో మాట్లాడడము, దానికి సంబంధించి 3 బృందాలుగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం మనం చూస్తున్నాం. మరి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ జడ్జితో విచారణ అంటూ కూడా సుప్రీంకి వెళ్ళడానికి సిద్ధమనేసి అంటుంది. ఒక్కసారి సిట్ దర్యాప్తుకు సంబంధించి డీటెయిల్స్. సో సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ ఆయన ఆధ్వర్యంలో దీనికి సంబంధించి సిట్ అనేది వేశారు. సో 3 బృందాలుగా వాళ్ళు విడిపోయి దీనికి సంబంధించినటువంటి వివరాలు గ్యాదర్ చేయడం, మొత్తం ఏం జరిగింది అనేది రూట్ లెవెల్ నుంచి కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ఆరోపణ ఏంటంటే, మాకు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ కావాలి, లేదంటే సిబిఐ విచారణ కావాలి. అంటే రాజకీయంగా మాకు విలువలు లేవు, విశ్వసనీయత అనేది లేదు, అది మేము కేవలం సినిమా డైలాగులకి చెప్పడానికి మాత్రమే ఉంది తప్ప ఇంకొకటి కాదు అని వాళ్ళ రాజకీయంగా ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎస్, ఒక పాయింట్లో వాళ్ళు తీసుకొస్తున్నటువంటి కొన్ని లాజిక్లకి ప్రభుత్వం సమాధానం చెప్పాలి, వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. కానీ కావాలని చెప్పి వాళ్ళు ఈ మొత్తం ఎపిసోడ్లో లడ్డూ వివాదం మొదలైంది అన్న దగ్గర నుంచి నిన్న జరిగినటువంటి తిరుమల రద్దు, జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు ఏదైతే ఉందో అక్కడ వరకు కూడా డిక్లరేషన్ అన్న పేరుతోటి కానీ, లేదంటే ఇప్పుడు ఈ సిట్ మీద వెళ్ళి చేసినటువంటి ఆరోపణలు, అంటే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు సిబిఐ అవసరం లేదు. ఏదైనా కేసుకు సంబంధించి సిబిఐ ఎంక్వైరీ కావాలంటే, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగింది ఎన్నికలకు ముందు 2019, దాని మీద ముందు సిబిఐ ఎంక్వైరీ కావాలి, మాకు రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే సిబిఐ ఎంక్వైరీ అన్నటువంటి పాయింట్ని పక్కన పెట్టేసి, ఎందుకు మా పోలీసులు ఉన్నారు, మా పోలీసులే దీన్ని తెలుస్తారు అని చెప్పి ఎన్నాళ్ళు నాంచాడు అనేది అందరికీ తెలిసిందే. ఆఖరికి వైఎస్ సునీత కోర్టుకు వెళ్ళి సిబిఐ ఎంక్వైరీని తెచ్చుకొచ్చింది ఆవిడ. సో అలాగా ఇప్పుడు కూడా ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల మీద మాకు నమ్మకం లేదు. అంటే వీళ్ళు అధికారంలో ఉంటే పోలీసులు మంచివాళ్ళు అయిపోతారు, ఎందుకంటే వీళ్ళకి కావాల్సినట్టుగా చేయడానికి. వీళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్ర పోలీసులు నమ్మకం ఉండదు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది చెప్తే అదే వాళ్ళు చేస్తారు అనేటువంటి ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం వాళ్ళు రాజకీయంగా చేస్తున్నారు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి పెద్ద దెబ్బ అని చెప్పాలి రాజకీయంగా ఈ విషయంలో మాత్రం. అంటే మరి డిక్లరేషన్ అంశాన్ని కూడా చాలా హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో మేము 5 years ఉన్నప్పుడు ఎప్పుడు ఈ ప్రస్తావన తీసుకురాని వాళ్ళు ఇప్పుడు డిక్లరేషన్ కు సంబంధించి ఎందుకు తెర మీద తీసుకొస్తున్నారు అన్న అంశాన్ని కూడా ఇటు వైఎస్ఆర్సీపీ వాడుకునే ప్రయత్నం చేసింది. మరి దీనికి సంబంధించి ఇంకా కంక్లూజన్ అయితే రాలేదు. అంటే ఈ నేపథ్యంలో తిరుమల పర్యటన రద్దు చేసుకుంటూ కూడా మళ్ళీ సిట్ దర్యాప్తుకు సంబంధించి లడ్డూ విషయం మళ్ళీ డైవర్ట్ అవుతుంది కాబట్టే రద్దు చేసుకున్నాను అంటూ కూడా ఒక పాయింట్ రేజ్ చేశారు. మరి ఓవరాల్గా ఈ డిక్లరేషన్ తను వెనక్కి తగ్గడాన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ డిక్లరేషన్ కానీ లడ్డూ వివాదం కానీ ఇది జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే, బేసిక్గా ఈ 6 హామీలు ఏవైతే ఇచ్చారో 100 రోజుల పరిపాలన అంతా కూడా ఏం లేదు, హామీలు ఏవీ అమలు చేయలేదు, దాంట్లో భాగంగానే వీళ్ళే కావాలని ఈ లడ్డూ వివాదాన్ని తీసుకొచ్చారు అన్న ఆరోపణ ఒకటి. దాని తర్వాత వచ్చేసి డిక్లరేషన్. ఎస్, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు కాదు అంతకుముందు కూడా, అంటే దీంట్లో చాలామంది వాళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి హిందుత్వంలోకి వచ్చేసాడు అని చెప్పి 2019కి ముందు ఏదైతే వారణాసి వెళ్ళి స్వరూపానంద సరస్వతి ఆధ్వర్యంలో అక్కడ గంగలో మునిగి స్నానాలు చేసి పూజలు పునస్కారాలు చేసి నేను వచ్చేసానడం, అలాగే చిన్నజీయర్ దగ్గరకు కూడా వెళ్ళి ఆయనతో మాట్లాడడం, ఇవన్నీ చేసేసరికి ఇంకే అందులో జగన్మోహన్ రెడ్డి హిందుత్వంలోకి వచ్చేసాడు అన్నటువంటి ఒక ఫీలర్ ఇవ్వడంతో ఆ రోజు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం డిక్లరేషన్ మీద అడిగేటువంటి ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోలేదు. ఈ ఫోటోలు ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి హిందువుగా మారిపోయాడు అన్నటువంటి ప్రచారం ఒకటి జరగడం, ఇదంతా అయింది. బట్ బ్యాక్గ్రౌండ్లో తను ఎక్కడా నేను హిందుత్వం తీసుకున్నాను నేను చెప్పలేదు. క్రిస్టియన్గానే తన ఇదంతా చేశారు. అలాగే ఎన్నికల్లో పాస్టర్లు కూడా ఆయనకి ఏ విధంగా పనిచేశారు అన్నది అందరికీ తెలిసిందే. సో తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత డిక్లరేషన్ మీద సంతకం అనేది ఇక్కడ ప్రతిపక్షాలే కదా, సామాన్యులు మాట్లాడినా తీసుకెళ్లి అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ఇంకెవరు మాత్రం మాట్లాడతారు? సో ఎవరు దాని గురించి మాట్లాడలేకపోయారు. సో ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఈజ్ జస్ట్ అన్ ఎమ్మెల్యే అంతే, ఎక్స్సీఎం హోదా ఇంకోటి అని కాదు. సో ఇప్పుడు డిక్లరేషన్ అన్నటువంటిది చాలా బలంగా ప్రతి ఒక్కళ్ళు తీసుకొస్తున్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో కూడా డిక్లరేషన్ అనేది పక్కన పెట్టేశారు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి డాక్యుమెంటేషన్, ఈ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో, డిక్లరేషన్లు ఎవరు సంతకం పెట్టారు ఎవరు సంతకం పెట్టలేదు అన్నటువంటి పాయింట్ వచ్చినప్పుడు సోనియా గాంధీ, అబ్దుల్ కలాం వీళ్ళందరికీ సంబంధించి మరి ఆ డాక్యుమెంటేషన్ ఏం చేశారో తెలియదు. ఆ డాక్యుమెంట్స్, ఆ రిజిస్టర్లు ఎక్కడున్నాయో తెలియదు. అవి వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సంతకం పెట్టారో అనేది అయితే తెలుసు, కానీ అవి లేవు అని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. అది ఒక పాయింట్. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసరికి డిక్లరేషన్ ఎందుకు చేయాలి అన్నదే ప్రధానంగా చాలామంది అడుగుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అయితే వైసీపీ వాళ్ళు మాత్రం అదేదో మా ఆస్తి, తిరుమలకి మేము మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం అన్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో రూల్ అనేది తిరుమలలో ఉంది, మేబీ వారణాసిలో లేకపోవచ్చు, ఇంకొక టెంపుల్లో లేకపోవచ్చు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో తీసుకుంటే తమిళనాడులో కానీ కేరళలో కానీ కొన్ని ఆలయాల్లోకి హిందువులకి తప్ప ఇంకెవరికి ప్రవేశం కూడా లేదు. చాలా కఠినమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అటువంటిదే తిరుమల దేవస్థానం కూడా ఎండోమెంట్స్ రూల్ అనేది ఉంది, తిరుమలకి స్పెసిఫిక్గా రూల్స్ అనేవి ఉన్నాయి. అవి అందరూ పాటించాల్సిందే.
ఎవరో అతిథులు కాదు. ఓకే, నెక్స్ట్ జత్వాని